టాలీవుడ్లో నందమూరి మల్టీ స్టారర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇక మంచి కథ వస్తే చేస్తామని గతంలో కూడా బాలయ్య, ఎన్టీఆర్ తెలిపారు. ఇప్పుడు ఆ టైం వచ్చినట్టు తెలుస్తోంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య గర్జనకు బాక్సాఫీస్ బద్దలైంది. బాలయ్యను ఓ రేంజ్లో చూపించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. పవర్ ప్యాక్డ్ మాస్ సినిమాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి నందమూరి ఫ్యాన్స్కు మ్యాసివ్ ట్రీట్మెంట్ ఇచ్చింది. దీంతో మరోసారి గోపీచంద్తో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ సినిమా మొదలు కానుంది. గోపీచంద్ కూడా తను చేస్తున్న బాలీవుడ్ సినిమా జాట్ పూర్తి కాగానే బాలయ్య కథ మీద కూర్చొనున్నాడు. అయితే ఈసారి గోపీచంద్ మలినేని బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊరమ్మ సినిమా ప్లానింగ్లో ఉన్నాడట. ఈ సినిమా వీరసింహారెడ్డి సీక్వెల్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి జయసింహారెడ్డి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. జయసింహారెడ్డి పాత్రలో తండ్రిగా బాలయ్య, కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారని సమాచారం. నిజానికి వీరసింహారెడ్డిలోనే కొడుకు పాత్రకు ఎన్టీఆర్ తీసుకోవాలని గోపీచంద్ భావించాడు. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు సీక్వెల్లో ఆ కలయిక ప్లాన్ చేస్తున్నాడు. ఇదే గనక జరిగితే బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం. మరి ఎన్టీఆర్ బాలయ్యలను గోపీచంద్ ఒప్పిస్తాడా లేదా అన్నది చూడాలి. బాలయ్య కెరీర్లోనే 111వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు గోపీచంద్. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్స్గా తమిళ స్టార్ కథానాయకి త్రిష, అలాగే మాలవిక మోహన్ను ఎంపిక చేశారట. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్పై ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. బాలయ్య హీరోయిజానికి అనిరుద్ధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఈ సెన్సేషన్ కాంబో గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. వీరసింహారెడ్డి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు సీక్వెల్తో పాటు ఎన్టీఆర్ నటిస్తే అది 1000 కోట్ల సినిమా అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్కి పాన్ ఇండియా క్రేజ్ ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ RRRలో రామ్ చరణ్తో, వార్ 2లో హృతిక్ రోషన్తో మల్టీ స్టారర్ చిత్రాలు చేశాడు. ఇప్పుడు బాలయ్యతో జయసింహారెడ్డిలో నటిస్తే ఒక తెలుగులోనే 500 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వరల్డ్ వైడ్గా 1000 కోట్ల సినిమా అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమా వీరసింహారెడ్డికి సీక్వెలా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది.